మందాకిని నది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనందకు ఉపనది. ఈ నది రుద్రప్రయాగ్ మరియు సోన్ప్రయాగ్ ప్రాంతాల మధ్య సుమారు 81 కిలోమీటర్లు ప్రవహించి రుద్రప్రయాగ్ వద్ద అలకనందతో కలుస్తుంది. మందాకిని నది నీరు ఎల్లప్పుడూ ఆకుపచ్చగా లేక బ్లూ కలర్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం రుద్రప్రయాగ సంగమం వద్ద స్పష్టంగా తెలుస్తుంది. ఈ మందాకిని నది కేదార్నాథ్ పైన ఉన్నటువంటి చోరాబరి హిమనీ నది నుండి పుడుతుంది. ఈ నది కేదార్నాథ్లోని పరమేశ్వరుని పాదాల వద్ద నుండి కిందకు ప్రవహించి సోన్ప్రయాగ్ వద్ద వాసుకి లేక సోనుగంగతో కలిసి కిందకు వస్తుంది. అసలు మందాకిని అనే పేరు సంస్కృతం నుండి వచ్చింది. అక్కడ మంద అంటే నెమ్మదిగా లేక శాంతంగా అని అర్థం. అయితే హిందూ మతంలో మందాకిని అంటే గాలి నది లేక స్వర్గం అని అర్థం. ఎందుకంటే ఇది ఎత్తైన ప్రదేశం 6000 మీటర్ల ఎత్తు నుండి లేక శివుని జటాజూటం నుండి రావడం వల్ల మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల ద్వారా అంటే కేదార్నాథ్ మరియు మధ్య మాహేశ్వర్ మధ్య నుండి ప్రవహించడం వల్ల ఈ నదికి ఆధ్యాత్మికత వచ్చింది. మందాకిని అంటే గంగా నదే. గంగా నదిని 3 పేర్లతో పిలుస్తారు. స్వర్గంలో గంగా నదిని మందాకిని అంటారు. భూమిపై ఫ్రెండ్స్, ఇది మందాకిని రివర్ కిందకి వస్తుంది పైనుంచి. ఈ మందాకిని రివర్ పైన వాసుకి అని ఇంకొక రివర్తో కలిసి సోన్ప్రయాగ్ నుంచి కిందకు వస్తుంది అనమాట. ఇదే ఇలా వెళ్ళి వచ్చి మళ్ళీ రుద్రప్రయాగ్లో అలకనందతో కలుస్తుంది. ఈ పైనుంచి మనం వెళ్తే మనం కేదార్నాథ్ గ్లాషియర్కి వెళ్తాము. అక్కడి నుంచి పైన గ్లాషియర్లోంచి కిందకు వచ్చే నది. అంటే ఓ విధంగా చెప్పాలంటే శివుడి యొక్క పాదాలు దగ్గర నుంచి వస్తున్నటువంటి నది ఇది. మనం మందాకిని అనే పదం వినడమే తప్ప బహుశా ప్రత్యక్షంగా దీన్ని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన ప్రాంతంలో. మనం మిగతా ప్రాంతాలకు వెళ్ళినట్టు ఎవరు కూడా ఇక్కడికి ఎవరు ఎక్కువ మంది వెళ్ళరు. ఇది ప్రాంతం ఇలా కిందకు వస్తుంది. ఇలా పైన ఉన్నటువంటి ఈ గ్లాషియర్ ఉంది పైన. ఇప్పుడు ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం సోన్ప్రయాగ్ గ్లాషియర్ దగ్గరికి వెళ్తాము. ఇది సోన్ప్రయాగ్ ఉన్నటువంటి విలేజ్. ఇది గర్వాల్ రీజియన్లో ఉన్నటువంటి గర్వాల్ రీజియన్లో ఉన్న రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాంతం ఇది. ఎక్కువగా ఇక్కడ సంవత్సరంలో ఎక్కువ భాగం